నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేస్తూ పేద ప్రజలకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తోంది. రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. జిల్లాకు చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు ఘన స్వాగతం. దేవుని కడప ఆలయంతో పాటు పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ. చక్రాయపేట మండలం కొండవాండ్లపల్లెలో దొరికిన కణితి మాంసం మాయం కలకలం. మీడియాకు వివరాలు తెలియజేసిన అటవీ శాఖ రేంజర్ బాలసుబ్రహ్మణ్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేస్తూ పేద ప్రజలకు అన్ని విధాల తోడ్పాటు అందించడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని రైతు బజార్లో సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు అధికంగా ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి 10 రూపాయలు రాబట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. నాటి పరిస్థితులను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉంచుతామని చెప్పినట్లుగా నేడు కడప రైతు బజార్తో పాటు మండి బజారు, ఇతర షాపింగ్ మార్ట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు నిత్యావసరాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ రాబోయే కాలంలో అమలుకు చర్యలు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. అలాగే కడప నియోజకవర్గ ప్రజల ఆశలకు అనుగుణంగా తెలుగుదేశం పనిచేయడం జరుగుతుందని అన్నారు. రైతు బజార్లో నెలకొన్న సమస్యలతో పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నేతలు జిలానీ భాష, గోవర్ధన్ రెడ్డి ఇంకా ఇతర నాయకులు, రైతు బజార్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరిగిపోయినాయో. ఈ గత ప్రభుత్వంలో ఏదో బటన్ నొక్కుతున్నాము, ప్రజలకు సంక్షేమం చేస్తున్నాము అని చెప్పిన బూటకపు మాటలు ఎలా ఉన్నాయంటే, రూపాయి ఇచ్చి ప్రజల దగ్గర నుంచి 10 రూపాయలు గుంజేసుకునే విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఈ యొక్క ఎలక్షన్లో బాబు గారు చెప్పినట్టు నిత్యావసర సరుకుల ధరలన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు రైతు బజార్లలో, అలాగనే మండీ మార్కెట్లలో, అలాగనే రిలయన్స్, విశాల్ మార్ట్, డీమార్ట్ ఇలాంటి మార్కెట్ ప్లేస్లలో ఈ యొక్క బియ్యం కానీ, కందిపప్పు కానీ ప్రజలకు అందుబాటు వచ్చే ధరల్లో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 180 రూపాయలు ఉన్న కందిపప్పును ఈరోజు 160 రూపాయలకు ఈ యొక్క రైతు బజారులో కౌంటర్ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగనే బియ్యం కూడా 55 రూపాయలు కిలో ఉన్న బియ్యాన్ని 49 రూపాయలకి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన నిలవడం జరిగింది. ఇది చాలా మనమందరము సంతోషించదగిన విషయము. అలాగనే రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానాలు చేసి అధికారంలోకి మనం వచ్చాము ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో, ఆ వాగ్దానాలన్నీ ఒకటి తర్వాత ఒకటి దశల వారీగా వాటిని అన్నిటినీ పూరించి ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది నడుస్తుంది, పరిపాలన అనేది నడుస్తుందని మాకు ఆశాభావంగా ఉంది. అలాగనే కడప నియోజకవర్గంలో ప్రజలు ఎంతో ఆశతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసి, గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కడప నియోజకవర్గంలో అధికారంలో లేదు. వాళ్ళు ఎంతో ఆశించి మనకు ఓటు వేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఆశపడ్డారో వాళ్ళకు ఆశలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరూ పనిచేయడం జరుగుతుంది. ఈరోజు రైతు బజార్లో చూస్తే ఇక్కడ ఉన్న సమస్యలు పరిశీలించడం జరిగింది. ఇందులో ఉన్న సమస్యలు మెయిన్గా పారిశుద్ధ్యం.
ముఖ్యంగా ఇక్కడ చాలా ఈ చెత్త అనేది అక్యుములేట్ అవుతుంది ఇక్కడ కూరగాయల మార్కెట్ అయిపోవడం వల్ల దీనికి సరైన నిర్వహణ లేదనేది విషయం గమనించడం జరిగింది. అందులో భాగంగా ఇమీడియట్గా సంబంధిత అధికారులకి ఇక్కడ శానిటేషన్ సంబంధంగా అలాగనే ఈ యొక్క వచ్చిన అక్యుములేట్ అయిన ఈ యొక్క కూరగాయల యొక్క వ్యర్థ పదార్థాలు తీసే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇమీడియట్గా పనిచేసి సంబంధిత అధికారులకి పేపర్లు పంపించి దానికి అనుగుణంగా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కరెక్ట్గా ఈ రోజుకు ఒక నెల కావస్తుంది. ఎంత సూక్ష్మంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం పనిచేస్తుందనే దాని నిదర్శనం ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు తగ్గుదలే దానికి నిదర్శనం. ఒక నెలలోనే ఎన్నికల్లో చెప్పిన గొప్ప హామీ అయిన పెన్షన్ కార్యక్రమాన్ని పెంచి 3 నెలల బాకీ కూడా తీర్చి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఒక నెల లోపల పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు గత 5 సంవత్సరాల్లో బటన్ నొక్కుడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం వేసి నిత్యావసర సరుకులన్నీ పెంచేసి కరెంటు బిల్లులు పెంచేసి రాష్ట్రాన్ని అన్నిటినీ వ్యవస్థలను నాశనం చేసిన తీరును మనం చూసాం. దాన్ని చక్కదిద్దే పనిలోనే ఈరోజు ఈ నిత్యావసర సరుకుల ధరల తగ్గుదల, ముఖ్యంగా బియ్యం కానీ కందిపప్పు కానీ ధరలు తగ్గించి బహిరంగ మార్కెట్లో అమ్మడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. అందుకే పేదల కోసం ఎప్పుడు కూడా ముఖ్యంగా గృహిణులు ఎవరైతే బజార్లకు వచ్చి ఇవన్నీ కొనుక్కుంటారో వాళ్ళ ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే రైతు బజార్కు వచ్చి ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు అధికారులు మన అందరం కలిసి పేద ప్రజలకు సామాన్యులకు అందరికీ కూడా ఒక సరసమైన ధరలో అందించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. తన సొంత జిల్లా కడపతో పాటు తన లోక్సభకు పంపిన అనకాపల్లి ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తానని బీజేపీ లోక్సభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు తెలిపారు. అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా గెలిచి తొలిసారిగా కడపకు విచ్చేసిన సందర్భంగా కూటమి నేతలతో పాటు అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి మోటార్ బైక్ ర్యాలీతో ఊరేగింపుగా దేవునికడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద దర్గాకు చేరుకుని గురువుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 4 నెలల తర్వాత జిల్లాకు రావడం జరిగిందన్నారు. అనకాపల్లి లోక్సభ పరిధిలోని ప్రజలు తనను విశేషంగా ఆదరించారన్నారు. వైసీపీ మాదిరిగా తాము ఎక్కడా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడలేదని చెప్పారు. ఈ కారణంగా తాను 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందానని తెలిపారు. అలాగే అనకాపల్లి జిల్లాలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు సైతం గెలుపొందడం జరిగిందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ద్వారా మంచి పాలన సాగించేలా ఇచ్చిన హామీలు అమలయ్యేలా తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఇదే విధంగా గృహ నిర్మాణాలలో అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు చేపట్టడంతో పాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు హరిప్రసాద్, ముక్తియార్, గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు. దాదాపు 4 నెలలుగా ఈ ఎలక్షన్తో కడప రాలేకపోయినాను. అనకాపల్లి పార్లమెంటు లోక్సభ సభ్యునిగా కడపకు రావడం, ఈరోజు కడపలో శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతం పలకడం, అలాగే మొదట గడప దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అలాగే ముందు నుంచి కూడా ఎప్పుడు కడపలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా గడపకు దర్గా రావడం, ఇక్కడ దర్గా ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పారు. కడప నుంచి వచ్చారు, ఇంతమంది విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. నేను ఆ రోజు మొట్టమొదటిగా 5 ఎడిటర్స్ అని టీవీ9 ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు, వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు,
అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు 3 లక్షల పైచీలకు ఓటుతో గెలవడం జరిగింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి మెజార్టీతో, అసలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే 82-83 వేలు మెజారిటీ. అలాగే ఈ జిల్లా నుంచి మన సుధాకర్ యాదవ్ వాళ్ళ కుమారుడు మహేష్ కూడా అక్కడికి వస్తే గెలిచారు. అంటే కడపలో మంచివారు ఉన్నారు, వాళ్ళ వల్ల ఈ కడప జిల్లాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. మేమిద్దరం వెళ్ళి అక్కడ గెలిచిన దానివల్ల ఈరోజు కడప జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చాం. ఇంకా కూడా కడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ మెచ్చుకునే విధంగా పనిచేసి వీళ్ళు ఎక్కడన్నా కానీ బాగా చేస్తారనే మంచి పేరు తెచ్చుకుంటాం. అలాగే నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకులు అందుబాటులో ఉంటాను. అక్కడ సమయము ఇక్కడ సమయము రెండు కూడా, ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యల మాదిరి తీసుకుంటాను. అనకాపల్లి వెళ్ళాను, అక్కడి నుంచి లోక్సభ మెంబర్గా అయినా కూడా కడప జిల్లాలో కూడా తప్పకుండా నాయకుల్ని కలవడం, అలాగే ఇక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ఇక్కడ మంచి పాలన జరిగే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా మంచి పాలన ఈ కూటమి అందించే విధంగా ఏదైతే ఎలక్షన్లో చెప్పారో, మేనిఫెస్టోలో ఉందో అవన్నీ కూడా తప్పకుండా అమలయ్యే విధంగా, అలాగే ఇక్కడ దౌర్జన్యాలు లేకుండా, దోపిడీలు లేకుండా, అవినీతి లేకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇక్కడున్న అనకాపల్లిలో కూడా కడప జిల్లా నుంచి కూడా నాకు మంచి సహకారం వచ్చింది. ఇక్కడ నుంచి చాలామంది కూడా వచ్చి ఎలక్షన్లో అక్కడ నాకు పనిచేయడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను అనకాపల్లిలో ఉన్నా కూడా ఇక్కడ కడప జిల్లాను ఏమాత్రం అశ్రద్ధ వహించేది లేదు. తప్పకుండా ఇక్కడ న్యాయం జరుగుతాను. నాయకులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఎక్కువ దాంట్లో స్థలాలు కొని రైతులకి తక్కువ డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ స్థలంలో ఏ విలేజ్లో ఎంతగా తీసుకున్నారనేది గవర్నమెంట్ అయితే అఫిషియల్గా పే చేసింది కదా. అఫిషియల్గా పే చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లకి, ఆ ల్యాండ్ ఓనర్ అకౌంట్లకి వెళ్ళింది. వాళ్ళ దగ్గర ఏం చేశారంటే ఆ నాయకులు, ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు వారిని దౌర్జన్యం చేసి, వారిని భయభ్రాంతులు చేసి వారి దగ్గర నుంచి డబ్బు గుంజుకున్నారు. అలాంటి కంప్లైంట్లు ఏదన్నా వస్తే తప్పకుండా ఇప్పుడు ఎంక్వైరీ చేసి, అలాగే ఎక్కడెక్కడ కొన్ని తెలిసినట్టు ఉన్నాయి అవన్నీ కూడా రాతపూర్వకంగా కలెక్టర్ గారికి లేకుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ ఏమి చేయాలనో ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి. గతంలో వాళ్ళు పెట్టిందే పేదలకు ఇల్లు కట్టాలని కాదు. పేదలకు ఇల్లు కట్టాలంటే ఒక సెంటుతో కుదరదు. వాళ్ళ ఉద్దేశమే ఆ స్థలాలతో డబ్బులు కొట్టాలని దాదాపు మొత్తం రాష్ట్రమంతా కోడైకి వస్తుంది. దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో సగం పైగా నాయకులు తినేశారు. అది మొదటి నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీలు జరిగింది. కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటనే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి, ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది. అతను 5 సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళి ఆ రోజు చెప్పేచ్చు జగన్మోహన్ రెడ్డికి, మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి, మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని. 5 సంవత్సరాలైనా కూడా ఆ ఊసే లేదు, అక్కడ ఏం లేదు. స్థలం మార్చాడే తప్పితే ఇంకొకటి లేదు. తప్పకుండా ఏదైతే ఉండిందో చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది అనకాపల్లిలో. ఆయన విశాఖపట్నం వచ్చాడు. దాని మీద త్వరగా చర్యలు తీసుకుని త్వరగా వచ్చేదానికోసం చేస్తాను. వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అవసరం టీడీపీకి లేదన్న విషయాన్ని ఆయనతో పాటు ఆయన పార్టీ నాయకులు గుర్తించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ఇటీవల రామచంద్రారెడ్డికి చెందిన పాఠశాలలో పైకప్పు కొంతమేర కూలి పలువురు విద్యార్థులు గాయపడడం జరిగింది.
పాఠశాల యాజమాన్యం బాధ్యతారాహిత చర్యల వల్ల ఈ ఘటన జరగగా ప్రమాదంపై పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం టీడీపీని ఒక షెల్టర్గా వాడుకునేందుకు మీడియాకు లీకులు ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేయడం తగదన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఇలాంటి ప్రయత్నాలు చేయాలనుకుని భావిస్తే ఇటువంటి వాటిని మానుకోవాలని హితవు పలుకుతున్నామన్నారు. రామచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదన్నారు. గతంలో తన పట్ల మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ తాము మర్చిపోలేదని అన్నారు. మీరు చేసిన దుర్మార్గాలు పిల్లలకు గాయాలందుకు కారణమైన పాఠశాల యాజమాన్యాన్ని కాపాడుకోవాలన్నారు. తమకు వచ్చిన ఇబ్బందులను తప్పించుకునేందుకు ఇలాంటి కుయుక్తులకు ఎమ్మెల్సీ పాల్పడవద్దని కోరుతున్నామన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. నిన్న మీడియాలో బ్రేకింగ్ న్యూస్లో వచ్చింది, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనేది. దాని మీద మీకు వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారి అవసరము తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు, ఆయన ఒక స్కూలు ఒక యాక్సిడెంట్ జరిగి కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యడం జరిగింది. స్కూలు యాజమాన్యం యొక్క బాధ్యతారహిత చర్యల వలన పిల్లలు గాయపడడం జరిగింది. ఈ యొక్క సంఘటన మీద ఆ స్కూలు యాజమాన్యం మీద ఆ స్కూలు మీద కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. దీంట్లోంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఒక షెల్టర్ లాగా తెలుగుదేశం పార్టీలో మేము చేరబోతున్నామని చెప్పి లీకులు ఇచ్చి ఒక మీడియాలో హల్చల్ చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం గురి చేసి ఈ విధంగా లబ్ధి పొందాలనుకుంటే ఎమ్మెల్సీ గారికి చెప్తున్నాము, ఇలాంటి ఉపాయాలు ఇలాంటి కుయుక్తులు మీరు ప్లీజ్ మానుకోండి. మిమ్మల్ని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అంత ఇంట్రెస్ట్ లేదు. మీరు ఏదో మీ యొక్క కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీలోని దూరిపోయి మీ యొక్క మురికిని మిగతా అధికార పార్టీకి అంటించి మీరు తప్పించుకోవాలనుకుంటే మీ అవివేకమైన చర్య. మీకు గుర్తుంటుందో లేదో, మీరు నన్ను ఒక మాట మాట్లాడినారు, కడపలో గల్లీలో వదిలేస్తే ఆమె ఇంటికి కూడా చేరలేదని చెప్పి. ఒక్కసారి ఆ మాటను గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు మీ యొక్క అవినీతిని ఈ స్కూల్లో అవినీతికరంగా నడుపుతూ మీరు చేసిన దుర్మార్గాలు ఈరోజు పిల్లలకు గాయాలు కావడానికి కారణమైన మీ యొక్క యాజమాన్యాన్ని మీరు కాపాడుకోండి. మీరు దాంట్లోంచి తప్పించుకోవడానికి ఈ విధంగా మీడియా లీకులు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాం ఇలాంటి అపోహలు ప్రజల్లో క్రియేట్ చేయకండి. మిమ్మల్ని తీసుకోవడానికి ఎవ్వరు రెడీ లేరు. మీరు తప్పకుండా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. దానికి సంబంధించిన మీకు ఏమన్నా పనులుంటే అవి చూసుకోండి. అటవీ జంతువులను వేటాడడం, చంపడం తీవ్ర నేరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఫారెస్ట్ రేంజర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. వేంపల్లి ఫారెస్ట్ కార్యాలయంలో ఉన్న కణితి చర్మంపై రేంజర్ బాలసుబ్రహ్మణ్యం వివరణ ఇచ్చారు. తమకు లభ్యమైన కణితి చర్మానికి సంబంధించి డాక్టర్ రిపోర్ట్ కోసం ఫారెస్ట్ కణితి చర్మం ఆఫీసులోనే ఉంచడం జరిగిందన్నారు. డాక్టర్ రిపోర్ట్ రాగానే పంచనామా చేసి పూర్తి సమాచారం మీడియా ద్వారా వెల్లడిస్తామన్నారు. అలాగే నిందితులను కోర్టులో హాజరుపరిచిన తర్వాతనే వదిలిపెట్టడం జరిగిందన్నారు. ఇకపై వన్యప్రాణులను చంపితే కఠిన శిక్షలు తప్పవని రేంజర్ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. అలాగే అటవీ జంతువుల సంరక్షణకు ప్రజలు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొన్న వేంపల్లి ఫారెస్ట్ సిబ్బందికి వచ్చిన రహస్య సమాచారం మేరకు చక్రాయపేట దగ్గర కొండవన్నపల్లి గ్రామంలో కణితి మాంసము, చర్మము, కాళ్ళు సీజ్ చేశాము. సీజ్ చేసి 4 ముద్దాయిలను పట్టుకొని 4 ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచాము. హాజరుపరిచినాక మన మెజిస్ట్రేటు ఈ వైల్డ్ లైఫ్ కేసులో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్షణ ఉన్నందున వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించమని ఆదేశించడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు నిందితులకు వాంట్స్ తీసుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాము. మాకు దొరికిన మన మాంసాన్ని మొత్తము మన పంచనామా చేసి బంద్ చేసేసాము. మిగిలిన కాళ్ళు, తోలు మన డాక్టర్ సర్టిఫికేట్ కోసము మన రేంజ్ ఆఫీస్లో పెట్టి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నాక వాటిని పంచనామా చేసి బంద్ చేద్దామని పెట్టాము. ఎందుకంటే కాళ్ళు, తోలు తీసుకుంటే డాక్టర్ పక్కాగా సర్టిఫికేట్ ధృవీకరించిన కణితిని ధృవీకరిస్తాము. దానివల్ల చట్ట ప్రకారం అది కోర్టులో కఠినమైన శిక్షలు పడడానికి ఉపయోగపడుతుంది. కావున కాళ్ళు, చర్మాన్ని మన డాక్టర్కి ప్రొడ్యూస్ చేయడానికి పెట్టుకున్నాము. ఇంతకుమించి ఏం జరగలేదు. ఇది ఫారెస్ట్ సిబ్బంది వేంపల్లి వివరణ.
జిల్లాకు చెందిన అనకాపల్లె లోక్సభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడుకు ప్రొద్దుటూరులో ఘన స్వాగతం లభించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా సీఎం రమేష్ నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరుకు విచ్చేశారు. ఆయనను టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు స్వాగతించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఘన స్వాగతం లభించింది. స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఎంపీ రమేష్ను కలిసి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ రోడ్డులో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఎంపీ రమేష్ను సత్కరించారు. అనంతరం భారీ వాహన ర్యాలీతో ఆయన సొంతూరు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తికి చేరుకోగా గ్రామస్తులు ఎదురేగి స్వాగతం పలికారు. పలువురు ప్రముఖులు ఎంపీగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రముఖులచే ప్రవచనాలు నిర్వహించామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర తెలిపారు. వేంపల్లెలోని 119 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు శుక్రవారాన్ని పురస్కరించుకొని మొదటిసారిగా కదిరికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు సత్రసాల సాయిరాం ప్రభాకర్తో శ్రీ వాసవి జన్మ వృత్తాంతం ప్రవచనాలు నిర్వహించారు. అంతకుముందు ఆర్యవైశ్య మహిళల కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల హరికృష్ణ, మహిళా మండలి అధ్యక్షురాలు బచ్చు భాగేశ్వరమ్మ, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం, మహిళా మండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వానించాడు. కుసుమశ్రేష్ఠి గురువర్య, మా బిడ్డలను శిష్యులుగా చేర్చుకొని సకల విద్యను నేర్పి విద్యా విశారదులుగా చేయవలసిందిగా మా విన్నపమని పిల్లలిద్దరిని గురువు గారికి అప్పగించినాడు కుసుమశ్రేష్ఠి. పాటిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో విద్యాభ్యాసం చేస్తూ వస్తున్నారు. వాసవి కన్యక శిల్ప, నృత్య, సంగీత, సాహిత్య, చిత్రలేఖనాలు లలితలతోనూ ఆధ్యాత్మిక విద్యలందును సాటి లేని వేటి కన్యామణిగా ఆ తల్లి ఏక సంతాగ్రహి విద్యలను కూడా అభ్యసిస్తూ ఉన్నదా వాసవమ్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేస్తూ పేద ప్రజలకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది. రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. జిల్లాకు చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు ఘన స్వాగతం. దేవుని కడప ఆలయంతో పాటు పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ. చక్రాయపేట మండలం కొండవాండ్లపల్లెలో దొరికిన కణితి మాంసం మాయం కలకలం. మీడియాకు వివరాలు తెలియజేసిన అటవీ శాఖ రేంజర్ బాలసుబ్రహ్మణ్యం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.